హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ప్రతాప్ ఏమో నా బిడ్డకు నేను చేయలేను, ఏదైనా నా బిడ్డే తన నిర్ణయం తీసుకుంటుంది అని అనేసరికి విజయాంబిక కోపంతో ఎలాగైనా సరే విరూపాక్షిని రెచ్చగొట్టి ఆ గౌతమ్కిచ్చి పెళ్లి చేపించేలా చేస్తాను. ఇదిలా ఉండగా గౌతమ్ విరూపాక్షి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, నువ్వు ఆర్ఆర్ కంపెనీలో సంతకం పెట్టబట్టే నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయ్యాను, కానీ వన్ అండ్ ఓన్లీ ఓనర్ని కాలేకపోయాను. సో నువ్వు మంచి మనసుతో, పెద్ద మనసుతో ఆలోచించి ఒక్క సంతకం పెట్టావంటే ఆ కంపెనీకి నేను పూర్తి ఓనర్ని అవుతాను. రూపని పెళ్లి చేసుకొని నీకు అల్లున్నవుతాను. రేయ్, నువ్వు ఎంత దుర్మార్గుడివో నాకు తెలుసు. ప్రతి దుర్మార్గుడికి ఒక ధైర్యవంతుడైన రాజు అయిన నా అల్లుడు వస్తాడని నాకు తెలుసు. ఒక తాళి కట్టిన అమ్మాయిని ప్రేమిస్తున్నావంటే నువ్వు ఎంత నీచుడివో అర్థమవుతుంది. అత్తయ్య, అత్తయ్య, నువ్వు అనుకుంటున్న రాజు, నీ అల్లుడు, వేరొక అమ్మాయికి అల్లుడు కాబోతున్నాడు. నేను ఆ ఫంక్షన్కి కూడా వెళ్ళాను అత్తయ్య. రేయ్, పవిత్రమైన బంధం ఎన్నటికీ విడిపోదురా. రాజు రూపుల బంధం కూడా అలాంటిదే. నీలాంటి ఎంతమంది నీచులైన వచ్చినా సరే వాళ్ళని ఎన్నటికీ వేరు చేయలేరు. నీకు కాన్ఫిడెన్స్కి నీకు కంగ్రాచులేషన్ చెప్పాలని ఉంది అత్తయ్య. అత్తయ్య, ముందు ఈ పేపర్లపై సంతకం చేస్తే రాజును బయటికి గెంటేసి రూపను ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. సంతకం పెట్టను అత్తయ్య, నీకున్న ఓపిక నాకు లేదు. నిన్ను చంపైనా ఈ సంతకం పెట్టిస్తాను, నీ బాబు వల్ల కూడా కాదు అంటుంటే కోపంతో గౌతమ్ కుట్టబోతుండగా మళ్ళీ ఆపుకుంటాడు. పోతే పోనీ అని బ్రతిమిలాడుతుంటే బిల్డప్ ఇస్తున్నావా? నిన్ను చంపితే తదనంతరం నీ ఆస్తి మొత్తం రూపకు చెందుతుంది. రూపచేత సంతకం చేపించినా ఆ కంపెనీ నా సొంతమవుతుంది. చంపేనా చెప్పు, అంత దూరం ఎందుకని నేను నిన్ను బ్రతిమిలాడుతున్నాను. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు. ఈ సంతకం పెడితే నీకు నచ్చినట్లే జరుగుతుంది, లేకపోతే నేను చెప్పినట్టు జరుగుతాయి అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోగానే ఇక విరూపాక్షి మనసులో ఈ గౌతమ్ అన్నంత పని చేస్తాడు. తెలిసి తెలిసి వీడు నన్ను ఏదో ఒకటి చేస్తాడు. ఎలాగైనా సరే సూర్యతో నేను మాట్లాడాలి. గౌతమ్కి భయపడి రూప సంతకం పెట్టొద్దు. ఎలాగైనా సరే రూపని కాకుండా సూర్యతో నేను మాట్లాడాలి. ఇదిలా ఉండగా రూప ఆఫీస్ రాగానే రేణుక రూపని చూసి, ఏంది గింత ఆనందంగా ఉంది? రాజు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాధగా ఉండాలి కానీ గిట్లనవుతుందేంది? ఓహో, రాజు నిన్న తనని పట్టుకున్నాడని పరవశించిపోతుందా? ఓహో, చూస్తా నీ సంగతి అని రేణుక అనుకుంటూ ఉండగా ఇంతలో గౌతమ్ వచ్చి, హాయ్ రేణుక. హాయ్ గౌతమ్. నిన్న ఫంక్షన్లో మనం ఏదేదో చేయాలనుకున్నాం కానీ ఏం చేయలేకపోయినాం రేణుక. అవును గౌతమ్, ఎప్పుడైనా రూప ఏడుస్తూ అడపా దడపగా ఉండేది, ఇవాళేమో ఆనందంగా ఉంది. ఇటు రూప ఏమో సంతోషపడుతూ, రాజు వస్తే మాట్లాడాలి, నా భారాన్ని మొత్తం దింపేసుకోవాలి. ఇదంతా రేణుక చూసి, ఏంది వీళ్ళిద్దరు గింత ఆనందంగా ఉన్నారెందుకు? ఇక రూప రాజు ఆఫీస్లోకి వెళ్ళి, అమ్మాయి గారు, నిన్న మీకేదో అవుతుందని నేను చాలా భయపడ్డాను. నా రక్షకుడు నా దగ్గర ఉండగా నాకేమవుతుంది రాజు? కానీ పెద్దయ్య గారు కోప్పడతారు అనుకున్నాను అమ్మాయి గారు. మరి ఇంటికి వెళ్ళాక ఏమైనా కోప్పడ్డారు అమ్మాయి గారు? కూతురి ప్రాణాలు కాపాడితే ఏ తండ్రి కోప్పడతారు రాజు? ఇటు రేణుక ఏమో టెన్షన్ పడుతూ, వీళ్ళేంది ఇకలు పకలు, అసలు ఏం జరుగుతుంది లోపల? ఇక రేణుక ఓర్వలేక రాజు ఆఫీస్లోకి వచ్చి, ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. అప్పుడు రాజు, ఇక్కడ కూడా వెరీ ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుతున్నాం, నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. రూపా, డిజైన్స్ని తొందరగా రెడీ చేయి. పెద్దయ్య గారు ఏమన్నారు రూపా? నా భవిష్యత్తు నేనే నిర్ణయం తీసుకోమన్నారు రాజు. నా భవిష్యత్తు నువ్వే కదా రాజు. అమ్మాయి గారు, మనం ఒక్కటి కావాలంటే మనం అందరినీ మార్చాలి. ఇదిలా ఉండగా రూప రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంటే ఇంతలో ప్రతాప్ రాజు క్యాబిన్లోకి వెళ్తుంటే రూప చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇటు రేణుక ఏమో నేను రాజు రూపల్ని ఎట్లా విడదయ్యాలా అనుకుంటుంటే ఆ దేవుడేమో ఈ దేవుణ్ణే పంపించిండు. రాజు దగ్గర రూప పనిచేస్తుందని తెలిస్తే పెద్దయ్య గారికి పూనకం వచ్చేస్తుంది. ఇటు రూప ఏమో, మీరేంటి నాన్న ఇక్కడ, మరి నువ్వేంటమ్మా ఇక్కడ? నేను జాబ్ చేసేది ఇక్కడే నాన్న. అవునా, మరి ఇక్కడ నువ్వు జాబ్ చేస్తున్న విషయం నాకు ఎందుకు చెప్పట్లేదమ్మా? మనం ఉన్న పరిస్థితుల్లో ఎందుకు చెప్పాలని ఊరుకున్నాను నాన్న. మీరేంటి నాన్న ఇక్కడ? నేను కూడా ఎన్జిఓ తరపున పనిచేయాలని నీకు చెప్పాను కదమ్మా, అది ఈ కంపెనీ, ఆయన కలవడానికి వచ్చాను. ఇక ప్రతాప్ రాజు ఆఫీస్లోకి వెళ్తుంటే
గౌతమ్ వచ్చి, హాయ్ అంకుల్. ఏంటంకుల్ ఇక్కడ నిల్చున్నారు? ఓహో! రూప ఇక్కడ జాబ్ చేస్తున్న విషయం మీకు చెప్పలేదని అనుకుంటున్నారా అంకుల్? లేదు గౌతమ్, రూప నీ దగ్గర జాబ్ చేస్తుందా అని అనుకుంటున్నాను. ఎస్ అంకుల్. నేను మునుపటి గౌతమ్‌ని కాదని రూప కూడా అర్థం చేసుకుంది అంకుల్. ఇటు రాజు ఏమో క్యాబిన్ బయట ఎవరో ఉన్నారని అనుకుంటూ బయటికి రాగానే ప్రతాప్‌ని చూసి ఒక్కసారిగా షాకవుతాడు. అనుకుంటూ రాజు భయపడి ఆఫీస్‌లో దాక్కుంటాడు. గౌతమ్ ఏమో ప్రతాప్‌ని, రూపని తన క్యాబిన్‌లోకి తీసుకొని వెళ్తాడు. గౌతమ్ మంచివాడనుకొని ఇప్పుడు రూప పనిచేస్తుంది. పాపం రూప అన్ని విషయాలను దాస్తుంది. ఈ ప్రతాప్ మనసులో అనుకుంటే ఇటు రూప కూడా నేను రాజు దగ్గర పనిచేస్తున్న విషయం మా నాన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో. అంకుల్ ఏంటి ఇంత తొందరగా సడన్లీగా వచ్చారు? ఏమైనా వర్క్ ఉందా అంకుల్? చేనేత కార్మికులను ఆదుకోవడానికి, వాళ్ళ ఉత్పత్తులను పెంచడానికి ఇక్కడికి వచ్చాం. ష్యూర్ అంకుల్, మీరు ఎలా చెప్తే అలాగా. మీ ఒప్పందం కుదుర్చుకుంటే సంతకం పెట్టుకోవడానికి వచ్చాం. ఇలా గౌతమ్, ప్రతాప్ మాట్లాడుకుంటూ ఉంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుంది? విరూపాక్షి కట్లను విప్పుకొని ప్రతాప్‌కి నిజం చెప్పేస్తుందా? లేకపోతే ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాలి.